ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురానికి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పిఠాపురం చేరుకునున్నారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఉదయం 10:30 ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ గ్రౌండ్ కి చేరుకుని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. 11:30 నియోజకవర్గంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్లను తిలకిస్తారు. ఇవాళ సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపుకు గురైన ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్లను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. రేపు ఉదయం గొల్లప్రోలు ప్రాంతంలోని ఇళ్ల స్థలాల్ని పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఉదయం 10:30 కాకినాడలోని జిల్లా ఎస్పీ ఆఫీస్ కి చేరుకుని శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ కి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, 2 రోజుల పాటు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా సాగనుంది? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సింధు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పిఠాపురంలో 2 రోజులు సాగనుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల పర్యటన కూడా పూర్తిగా ఇటు అభివృద్ధి, అదేవిధంగా సమీక్ష, అదేవిధంగా సంస్కృతి, ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారం జరుపుకునే పెద్ద పండుగగా పిలువబడే సంక్రాంతి సంబరాలతో పాటు ఇటు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు, అదేవిధంగా సమీక్ష, అధికారులతో కూడా సమీక్ష చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముందుగా ఈ రోజు ఏదైతే మంగళగిరి నుంచి బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 10 గంటలకి చేరుకుంటారు. అక్కడ రాజమండ్రి నుంచి రోడ్డు మార్గం కూడా ఇటు పిఠాపురం చేరుకున్నారు. 10:30 చేరుకునే పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం చేరుకుంటారు. అనంతరం పిఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పీఠికాపురి అనే సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముందుగా పాల్గొంటారు. ఏదైతే హిందూ సాంప్రదాయంలో ఎక్కువగా పెద్ద పండుగ పిలువబడే సంక్రాంతి పండుగకు సంబంధించి ఇక్కడ పీఠికాపుర సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. ఆ సంక్రాంతి సంబరాలకు సంబంధించి ముందుగా పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం ఆ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిలకించనున్నారు. అనంతరం అక్కడ సమీక్ష, ప్రజలతో మమైకమై మాట్లాడటం జరుగుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం ఏదైతే ఈ సంక్రాంతి సంబరాలు తరువాత అక్కడ నుంచి దాదాపు 2 గంటల పాటు ఈ సంక్రాంతి సంబరాల్లో అయితే డిప్యూటీ సీఎం ఉండనున్నారు. అనంతరం అక్కడ నుంచి ఏదైతే ఇటీవల కాలంలో ముప్పుకు గురైనటువంటి ఇందిరానగర్, అదేవిధంగా రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్ కాలనీలు, ఏదైతే పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ 2 కాలనీలు కూడా ఇటీవల కాలం తుఫాను ప్రభావంతో ముంపుకు గురై, ఈ ముంపుకు గురైనటువంటి ఈ ప్రాంతాలను అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. అనంతరం అక్కడ పరిశీలించి అక్కడ పరిస్థితుల్ని అధికారులతో సమీక్షించడం, ఆ తర్వాత భవిష్యత్తులో అటువంటి ముంపుకు గురవకుండా ఆ కాలనీకి చేయాల్సిన పరిస్థితులపై అధికారులతో మాట్లాడనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం అక్కడి నుంచి లంచ్ బ్రేక్ తీసుకున్నారు. అనంతరం ఏదైతే ఈ సాయంత్రం ఈ పర్యటన పూర్తిగా కూడా ఒకవైపు సంస్కృతి, అదేవిధంగా అధికారుల సమీక్షతో జరుగుతుంది. అక్కడి నుంచి ఏదైతే ఇందిరానగర్ కాలనీని అధికారులతో సమీక్షించిన తరువాత ఇటు కాకినాడలోని జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. ఏదైతే శాంతి భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులతో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సమీక్షించున్నారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు, రేపు సాయంత్రం 3 గంటలకు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించి రినోవేషన్, ఏదైతే పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొత్తంగా చూసినట్లయితే ఈ 2 రోజుల పర్యటన కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ అభివృద్ధి, అదేవిధంగా సంస్కృతి, అదేవిధంగా సమీక్షలతో గడపనున్నట్లయితే తెలుస్తుంది. సింధు. థ్యాంక్ యూ సత్యనారాయణ.